I think my screen is visible అనుకుంటున్నాను. ఏమా మా స్క్రీన్ విజిబుల్ గా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్ అమ్మా, ఓకే, రైట్ సరే. సో గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుతుంది ఏంటి అని అడిగితే కంప్లీట్గా డేటా స్ట్రక్చర్స్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో వీ రిమైండ్ ఫ్యూ మెనీ పాయింట్స్ ఇన్ ద డేటా స్ట్రక్చర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ యూ మీన్ బై డేటా స్ట్రక్చర్? Data structure is nothing but arrangement of data in computer memory, either logically or mathematically. The concept is called simply say data structures and matladu untaru. So that is a major definition for the data structure. What do you mean by that is nothing but simply say arrangement of the data, whatever the data we are collecting from different sources for a particular organization, and that data should be stored into the computer memory, and the arrangement of the data in the computer memory either logically or mathematically will be called as data structure అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏం లేదు, మనం ఏదైతే ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నామో లేదా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తున్నామో, ఏ డేటా అయితే మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలనుకుంటున్నామో అలాంటి డేటాని మనకి కావాల్సిన చోట నుంచి మనం తీసుకుని దాన్ని కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసేటప్పుడు దానికంటూ ఒక పద్ధతి ప్రకారం, ఒక సీక్వెన్స్ ప్రకారము ఖచ్చితంగా అరేంజ్మెంట్ చేసుకోగలగాలి. అలా పద్ధతి ప్రకారం అరేంజ్మెంట్ చేసుకోవటాన్ని ఏమంటారు అని అడిగితే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో దీనివల్ల వచ్చేటటువంటి మెయిన్ ఉపయోగం ఏంటి అని అడిగితే, మన కంప్యూటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ చేసేది ఎవరు అని అడిగితే ప్రాసెసర్ అండి. ఆ ప్రాసెసర్ అనేటటువంటిది మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ త్వరగా తీసుకురావడానికి కానీ, లేదా మనము ఆ డేటా మీద ఎలాంటి ఆపరేషన్ చేయాలి అనుకున్నా సరే ఆ ప్రాసెసరు వర్క్ అనేటువంటి స్పీడ్గా చేయడానికి కానీ ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే మనం ఈ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ డేటా స్ట్రక్చర్లో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే వెరీ ఫస్ట్ వన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే అడిగితే డేటా స్ట్రక్చర్లో బేసికల్గా రెండు రకాలైనటువంటి డేటా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిలిమినరీ డేటా టైప్ అండ్ ది సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిలిమినరీ డేటా టైప్. ప్రిలిమినరీ డేటా టైప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇంటీజర్, రియల్, ఐ మీన్ టు సే ఫ్లోట్, క్యారెక్టర్ అండ్ బూలియన్. సో దీస్ 4 data types will become under preliminary data type. And coming to non-preliminary data type, again this non-preliminary data type is classified into 2 categories. First one will be called as a linear data structure and the second one will be called as non-linear data structure. Preliminary data type lo basically మనకి డేటా స్ట్రక్చర్ రెండు రకాలుగా విడగొట్టారు. ఈ డేటా స్ట్రక్చర్ ని ప్రిలిమినరీ డేటా టైప్ అంటారు, సెకండ్ వన్ నాన్ ప్రిలిమినరీ డేటా టైప్ అంటారు. ప్రిలిమినరీ డేటా టైప్ లో ఏమేమి వస్తాయి సార్ అని అడిగితే ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, క్యారెక్టర్ అని, బూలియన్ అని, ఇలాంటి వాటన్నిటిని ప్రిలిమినరీ ఆర్ డేటా టైప్ అని మాట్లాడుతుంటారు. అదర్వైజ్ ప్రైమిటివ్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నాన్ ప్రైమిటివ్ డేటా టైప్ అని మాట్లాడుతుంటారు ఆర్ నాన్ ప్రిలిమినరీ డేటా టైప్ అని. సో ఈ నాన్ ప్రైమిటివ్ డేటా టైప్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే మేజర్లీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. First one will be called as linear data structure and the second one will be called as non-linear data structure. So linear data structure లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇందులో ఖచ్చితంగా బేసిక్గా మొత్తం మనం 4 టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ arrays అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్ లిస్ట్ అని మాట్లాడతారు, థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడతారు, అండ్ ద ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ క్యూస్ అని మాట్లాడతారు. First one, array. So we know very well about array. So what do you mean by an array? Simply say an array is a group of similar data items. ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట కనుక పెడితే దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. ఈ arrayలో మనం C లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు రెండు రకాలుగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సింగిల్ డైమెన్షనల్ array, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డబుల్ డైమెన్షనల్ array. సో array అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్. ఇందులో రెండు రకాలు, సింగిల్ డైమెన్షనల్ array అని, డబుల్ డైమెన్షనల్ array అని. అండ్ ఇందులో వచ్చినప్పటికి డ్రాబ్యాక్ ఏంటి అని అడిగితే వన్స్ మనం array సైజ్ కనుక డిఫైన్ చేసాము అని అడిగితే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మాడిఫై. ఖచ్చితంగా మన array యొక్క సైజ్ని ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు దాన్ని మార్చలేము. సో అదేవిధంగా ఏదైనా సరే ఐటమ్ ట్రావెల్ చేయడానికి కూడా ఖచ్చితంగా ఇండెక్స్ని బేస్ చేసుకుని ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఏదైనా యాడ్ చేయాలన్నా సరే పాసిబిలిటీ అవ్వదు arrayలో. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అన్నా అవ్వదు arrayలో. సో దీ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ ద array. ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్టే లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ లింక్ లిస్ట్ వచ్చేటప్పటికి మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అని అడిగితే అలోకేటింగ్ ద మెమరీ డైనమికల్లీ. మెమరీ అనేటప్పుడు డైనమిక్ గా అప్పటికప్పుడు అలోకేట్ చేసేసుకుని వర్క్ చేసుకోవచ్చు లింక్ లిస్ట్ లో.
the main working environment linked list ఏముంటుంది సార్ అని అడిగితే డేటా కనుక స్టోర్ చేయాలి అనుకుంటే ఇట్ విల్ బి స్టోర్డ్ విత్ ద నేమ్ ఆఫ్ ఏ నోడ్. ప్రతి ఒక్కదాన్ని ఒక నోడ్ కింద చెప్తూ ఉంటారు. నోడ్ లో ఖచ్చితంగా రెండు పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చినటువంటి పార్ట్ ని ఏమంటారు అని అడిగితే డేటా పార్ట్ అంటారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్ లిస్ట్ అడ్రస్ పార్ట్ అని మాట్లాడతారు. సో లింక్ లిస్ట్ లో ఖచ్చితంగా రెండు పార్ట్స్ ఉంటాయి, ఇన్ఫో పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లింక్ పార్ట్. ఇన్ఫో పార్ట్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనకి ఏదైతే కావాలనుకున్నామో ఆ డేటా మొత్తాన్ని స్టోర్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ పార్ట్ అయితే, వేరే నోడ్ యొక్క అడ్రస్ తీసుకొచ్చి స్టోర్ చేసేటటువంటిదే అడ్రస్ పార్ట్. సో అదేవిధంగా నెక్స్ట్ అయిపోయిన తర్వాత దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ అప్లికేషన్స్ ఫర్ ద లింక్డ్ లిస్ట్. ఎగ్జాంపుల్ గోస్ టు ఎంఎస్ వర్డ్ లో పేజెస్. సో ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ అనేటువంటిది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతూ ఉంటుంది. సో తర్వాత ఎగ్జాంపుల్ ఫర్ ద లింక్డ్ లిస్ట్ అని మాట్లాడతారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. స్టాక్ అంటే ఏం లేదు సార్, ఏ స్టాక్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్స్ where the insertion must be deletion done must be at one and only. So insert చేయడం కానీ delete చేయడం కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేస్తూ ఉంటాము. It is also a linear data structure based on the principle will be called as a LIFO, stands for last in first out. So insert operation కానీ delete operation కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే చేయడం జరుగుతుంది. ఆ ప్రిన్సిపల్ ఏంటి అని అడిగితే LIFO అంటారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ as క్యూ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఇట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ద ఇన్సర్షన్ మస్ట్ బి డన్ అట్ వన్ అండ్ ఓన్లీ కాల్డ్ యాజ్ అ రేర్ అండ్ డిలీషన్ మస్ట్ బి డన్ అట్ అనదర్ అండ్ కాల్డ్ యాజ్ అ ఫ్రంట్. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు రేర్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము, డిలీట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము. ఈ ప్రిన్సిపల్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎవరు ముందు వచ్చారో వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని మాట్లాడుతుంటారు. సో దీస్ ఆర్ ద బేసికల్లీ ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టాపిక్స్ నెక్స్ట్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద అనదర్ కేటగిరీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏమవుతుంది సార్ అని అడిగితే కంప్లీట్ గా లీనియర్ డేటా స్ట్రక్చర్ కి ఆపోజిట్ లో ఉంటుందండి. కంప్లీట్ గా లీనియర్ డేటా స్ట్రక్చర్ కి ఆపోజిట్ లో ఉంటుంది. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇస్ ఆపోజిట్ టు ద లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇందులో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో డేటా వాల్యూస్ అనేటటువంటిది నాట్ అరేంజ్డ్ ఇన్ ఏ ఆర్డర్. ఖచ్చితంగా డేటా అనేటువంటిది ఒక ప్రాపర్ ఆర్డర్ లో ఉండవు, అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ అరేంజ్మెంట్ చేసుకోలేము. కానీ బట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ సెవరల్ డేటా ఐటమ్స్. ఒకదాంతో ఒకటి కనెక్టివిటీ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది ఇందులో. సో దీనివల్ల ఏమవుతుంది సార్ అడిగితే మెమరీ అనేటటువంటి దాన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో కూడా చాలా ఫాస్ట్ గా పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో మేజర్ గా నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అడిగితే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇస్ క్వైట్ ఆపోజిట్ టు లీనియర్ డేటా స్ట్రక్చర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ ఎలా అయితే ఉంటుంది అనుకున్నామో దానికి క్వైట్ ఆపోజిట్ లో వర్క్అవుట్ అవుతుంటుంది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇందులో మెమరీ అనేటటువంటిది ఆర్డర్లో ఉండదు, కానీ మెమరీ మస్ట్ బి ఇంటర్ కనెక్టెడ్ విత్ వన్ ఈచ్ అదర్. డేటా ఐటమ్స్ అనేటటువంటిది ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది, కానీ పక్క పక్కన మాత్రం ఉంటుంది అనేటువంటి గ్యారంటీ మాత్రం చెప్పలేము. సో దీనివల్ల ఏమవుతుంది అని అడిగితే మెమరీ అనేటటువంటిది చాలా ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా చాలా ఫాస్ట్ గా కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ లో మేజర్ గా ఉండేటటువంటి ఏంటి అని అడిగితే రెండు కాన్సెప్ట్ అండి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ ట్రీ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ గ్రాఫ్ అని మాట్లాడతారు. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ ట్రీ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ గ్రాఫ్. సో వాట్ డూ యు మీన్ బై ట్రీ అండ్ వాట్ డూ యు మీన్ బై గ్రాఫ్ అని అడిగితే a tree is a finite set of elements called as nodes. A tree is a finite set of elements called as node. So ఇందులో ఏంటంటే అడిగితే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటన్నిటి మనం ఏమంటామంటే ఇక్కడ నోడ్స్ అని కాల్ చేస్తూ ఉంటాము. ఈ నోడ్స్ లో వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ డిఫరెంట్ గా ఉండేటటువంటి నోడ్ ని ఏమంటారంటే రూట్ నోడ్ అంటారు. అండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టూ డిస్జాయింట్ పార్ట్ సెట్స్ కింద విడగొట్టేసుకుని వాటి మధ్యలో కనెక్టివిటీ కనుక ఉంటే అలాంటి ఎన్విరాన్మెంట్ సెట్ నే ఏమంటారంటే ట్రీ అని కాల్ఫర్ చేస్తూ ఉంటాం. సో వాట్ ఈవెన్ బై ట్రీ ఇస్ నథింగ్ బట్ ఏ ట్రీ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ called as a nodes. Among those nodes, one node may be uniquely different, that is called as a root, and the remaining nodes will be divided into two subjoint sets that are interconnected. That formation will be called as tree. So
సో మనకి గ్రూప్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలిపి మనము నోడ్స్ అని కాల్ఫర్ చేస్తూ ఉంటాము. ఆ నోడ్స్ లో ఒక నోడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి, అంటే దట్ ఇస్ కాల్డ్ యూనిక్ అని చెప్తూ ఉంటాము. అలాంటిది ఉండదు అనమాట. అలాంటి నోడ్ ఏమంటాము అంటే రూట్ నోడ్ అంటారు. ఆ రూట్ నోడ్ కి మిగిలిన నోడ్స్ అనేటటువంటివి 2 సబ్ జాయింట్ సెట్స్ కింద, అంటే 2 పార్ట్స్ కింద కనెక్టివిటీ అయి వెళ్తూ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ ని ఏమంటారు అని అడిగితే ట్రీ అని కాల్ఫర్ చేస్తూ ఉంటారు. సో చూడటానికి ఎలా ఉంటుంది సార్ అడిగితే ద ట్రీ ఈజ్ లుక్స్ లైక్ దిస్, ఇలా ఉంటుంది సార్. సో ఇందులో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే ప్రతి ఒక్కదాన్ని ఒక్కొక్క నోడ్ అంటారు. అంటే సో అమాంగ్ దోస్ ఏ అనేది ఒక నోడు, బి అనేది ఒక నోడు, సి అనేది ఒక నోడు, ఈఎఫ్జిహెచ్ఐజేకే. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోడ్స్. కానీ వీటిలో అన్నిట్లో కల్లా డిఫరెంట్ గా ఉంది ఏంటి అని అడిగితే ఏ అండి. ఎందుకు ఏ అని మాట్లాడుతున్నాం అని అడిగితే అన్ని నోట్స్ దానికే కనెక్ట్ అయి ఉన్నాయి సార్. ఏ అనేది దేనికి కనెక్ట్ అవ్వాలా, అన్ని నోట్స్ దానికే కనెక్ట్ అయి ఉన్నాయి. దట్స్ వై ఏ ఈజ్ కాల్డ్ యాజ్ రూట్ నోడ్. దట్స్ వై ఏ ఈజ్ కాల్డ్ యాజ్ రూట్ నోడ్ అని మాట్లాడతారు. అండ్ ద రిమైనింగ్ నోడ్స్ లైక్ బి అని కానీ సి అని కానీ ఇలా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి 2 సబ్ జాయింట్ సెట్స్ కింద విడిపోయినాయి కాబట్టి ఏ విల్ బి కాల్డ్ యాజ్ రూట్ నోడ్. అండ్ ఏదైతే నోడ్ అనేటటువంటివి కనెక్ట్ అయి ఉన్నాయో వాటికి మళ్ళీ సబ్ నోడ్ ఉన్నాయో సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇవి చిల్డ్రన్ నోడ్ అని మాట్లాడతారు. అంటే బి అండ్ సి అనేటటువంటివి చిల్డ్రన్ ఆఫ్ ఏ. రిమెంబర్ దట్ ఏ అనేటువంటి రూట్ అవుతుంది. ఈ బి సి డిలు అనేటటువంటివి ఏకి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ బి కమా సి కమా డి అనేటటువంటి వాటిని చిల్డ్రన్ ఆఫ్ ఏ అని మాట్లాడతారు. యాజ్ వెల్ యాజ్ బి అనేటటువంటి నోడ్ని పేరెంట్ ఆఫ్ ఈఎఫ్ అని కూడా మాట్లాడతారు. బి అనేటటువంటి దాన్ని చిల్డ్రన్ ఆఫ్ ఏ అని మాట్లాడతారు. యాజ్ వెల్ యాజ్ బి అనేటటువంటి నోడ్ని ఈ కమా ఎఫ్ అనేటువంటి నోడ్స్ కి పేరెంట్ అని కూడా మాట్లాడతారు. అలా కనెక్టివిటీ అనేటువంటి రిప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తాము. సో అంటే ప్రతి ఒక్క చైల్డ్ నోడ్ కి మేబీ సమ్ టైమ్స్ ట్రీటెడ్ యాజ్ ఎ రూట్ నోడ్ అండ్ సమ్ టైమ్స్ ట్రీటెడ్ యాజ్ ఎ చిల్డ్రన్ నోడ్. సో కానీ ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్ అనేటటువంటి దానికి ఓన్లీ ఆల్వేస్ పేరెంట్ నోడ్ కింద ఉంటుంది. కానీ అది దేని కింద కనుక చైల్డ్ కింద కనుక అవ్వకపోతే అలాంటి నోడ్ ని రూట్ నోడ్ అంటారు. అంటే ఇక్కడ ఏ అనేటటువంటిది బిసిడికి పేరెంట్ నోడ్ కింద ఉంటుంది, కానీ ఏ అనేది దేనికి చైల్డ్ అవ్వలేదు కదా. సో అందుకనే ఈ ఏ అనేటటువంటి దాన్ని రూట్ నోడ్ అంటారు. రిమైనింగ్ ఉండేటువంటి వాటిని చైల్డ్ నోడ్స్ ఆర్ చిల్డ్రన్ నోడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వాటికి సబ్ కనెక్టివిటీ లేకుండా ఏవైతే నోడ్స్ ఉన్నాయో ఐ మీన్ టు సే కొంచెం డిఫరెంట్ గా చూడండి సార్, గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి నోడ్స్ ని ఏమంటారు అంటే సిబ్లింగ్స్ అంటారు. దట్ నోడ్స్ ఆర్ కాల్డ్ సింప్లీ సే సిబ్లింగ్స్ అని మాట్లాడతారు. అంటే ఇక్కడ ఈ అనేటటువంటిది కానీ ఐ అనేటువంటిది కానీ జే కే జి హెచ్ డి. సో దీస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే ఏం లేదు సార్, వాటికి ఇంకా మధ్యలో వాటిని ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్టెండ్. అడుగా చెప్పాలనుకుంటే వాటిని ఎక్స్టెండ్ చేయలేము. ఎక్స్టెండ్ చేయకుండా ఎండింగ్ పొజిషన్ లో ఉండేటువంటి వాటిని సిబ్లింగ్ నోడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంచెం ఎలాబరేటెడ్ గా వీటి మధ్యలో కనెక్టివిటీ ఎలా ఇస్తారు ఏంటి అనేటటువంటిది మొత్తం మనం లేటర్ ఆన్ ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. సో ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే ఓవర్ వ్యూ. సో స్టాక్ అంటే ఏంటి ఓవర్ వ్యూ, క్యూ అంటే ఏంటి ఓవర్ వ్యూ, అలాగే ట్రీ అంటే ఏంటి ఓవర్ వ్యూ. డెఫినేషన్ పరంగా అవి ఏంటి అనేటువంటి మాత్రం మనం ఇక్కడ తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ గ్రాఫ్ అని మాట్లాడతారు సార్. నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ గ్రాఫ్. సో వాట్ డు యు మీన్ బై దిస్ గ్రాఫ్ అని అడిగితే గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. చెప్తున్నా కదా. సో ఫస్ట్ ఏం చెప్తున్నాం. సో గ్రాఫ్ ఈజ్ ఆల్సో ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఆల్సో కంటైన్ సెట్ ఆఫ్ నోడ్స్. ఇట్ ఆల్సో కంటైన్ సెట్ ఆఫ్ పాయింట్స్ నోన్ యాజ్ నోడ్స్. సో దాన్ని ఇక్కడ ఏమంటామంటే వర్టిసెస్ అంటారు. అండ్ ద కనెక్టింగ్ బిట్వీన్ ద నోడ్స్ కాల్డ్ యాజ్ లింక్స్, దాన్ని ఏమంటామంటే ఎడ్జెస్ అని మాట్లాడతారు. విచ్ కనెక్ట్స్ వర్టిసెస్ టు గ్రాఫ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఆర్క్స్ విచ్ కనెక్ట్స్ ద వర్టిసెస్ ఆఫ్ ద గ్రాఫ్. సో గ్రాఫ్ వచ్చినప్పటికీ ఏమవుతుందని అడిగితే ఇందులో రూట్స్ చిల్డ్రన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉండదండి. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ట్రీకి గ్రాఫ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ట్రీలో ఖచ్చితంగా ఒక నోడ్ అనేటటువంటిది యూనిక్ గా ఉంటుందండి. కానీ గ్రాఫ్ లో వచ్చేటప్పటికి అలా ఉండదు. సో అన్ని నోడ్స్ ఈక్వల్ గానే ఉంటాయి. ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి కనెక్టివిటీ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఎడ్జెస్ అని మాట్లాడతారు. ఈ నోడ్ ఉండేటువంటి పాయింట్ ని ఏమంటామంటే వర్టిసెస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫ్ G ఈజ్ ఈక్వల్ టు V, E అని కనుక అనుకుంటే V is set of vertices and E is set of edges. సో అందుకనే V stands for set of vertices అని మాట్లాడతాము, E stands for set of edges అని మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ట్రీ కి గ్రాఫ్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అడిగితే
ట్రీలో ఖచ్చితంగా ఒక రూట్ నోడ్ అనేది ఉంటుంది, బట్ గ్రాఫ్ లో there is no root node, all vertices or all nodes are equal. So that is a major difference between tree and as well as a graph. So tree example నేను ఆల్రెడీ నేను మీకు మనం చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ మై కంప్యూటర్ క్లిక్ చేశాను. మై కంప్యూటర్ క్లిక్ చేసిన తర్వాత దానిలో సి డ్రైవ్ అనో డి డ్రైవ్ అనో ఈ డ్రైవర్ ఉంటుంది. మళ్ళీ డి డ్రైవ్ క్లిక్ చేశాను, మళ్ళీ దాని లోపల సబ్కి వెళ్తాం, అంటే ఫోల్డర్స్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఆ ఫోల్డర్ని క్లిక్ చేస్తాం, మళ్ళీ సబ్ ఫోల్డర్స్ దగ్గరికి వెళ్తాం. ఈ విధంగా స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ అయినటువంటి ఫోల్డర్ దాకా వెళ్తూ ఉన్నాం కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మొత్తం మనకి ట్రీలో కనిపిస్తుంది. ఓకే, అండ్ గ్రాఫ్స్ వచ్చినప్పటికి ఏంటంటే దీని ఎగ్జాంపుల్ అనేటువంటి నేను మీకు తర్వాత మాట్లాడతాను. సో దీస్ ఆర్ ద బేసికలీ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ సో దిస్ ఈస్ అబౌట్ మేజర్లీ a overview about linear data structure and as well as non-linear data structure. సో ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటే we will continue the next topic. ఒకసారి కొంచెం చెప్పండి, అర్థమైందా అర్థం కలదా? ఓకే కదా? సో ఓకే అమ్మా, లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేటటువంటిది మేజర్గా ఇక్కడ ఆధారపడి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టాపిక్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని మాట్లాడుతూ ఉంటారండి. దట్స్ కాల్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ డు యు మీన్ బై దిస్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని అడిగితే నేను వెరీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను సార్. ఏం చెప్పాము అని అడిగితే డేటా స్ట్రక్చర్ ఈజ్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద కాన్సెప్ట్ ఓరియంటెడ్. డేటా స్ట్రక్చర్ అనేటువంటిది కంప్లీట్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో మాత్రమే చెప్పడం జరుగుతుంది. అది ఎలా వాడతారు, ఏంటి, దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మాత్రమే చెప్పగలుగుతాం. సో ఈ వన్స్ మనకి కనుక ఆ కాన్సెప్ట్ గురించి ఐడియా వచ్చింది అని అడిగితే that concept may be utilized or implemented in C or C++ or Java. సో డేటా స్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ ని మనము అంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రోగ్రామ్ రూపంలో చెప్పాలి అనుకుంటే అది సిలో అయినా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, C++ అయినా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, జావాలో అయినా ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. సో ఏ ప్రోగ్రామ్ ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ రాయాలి అంటే ఖచ్చితంగా దానికి బ్యాక్గ్రౌండ్ లో ఏముండాలి అని అడిగితే అల్గోరిథం అనేటటువంటిది ఉండాలండి. Once algorithm is perfectly working, then that algorithm must be converted into programming language. It is very easy. ఒకసారి కనుక మనం అల్గోరిథం అనేటటువంటి దాన్ని కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాము అంటే దాన్ని మనము ప్రోగ్రామింగ్ లో ఈజీగా రాసుకోవచ్చు. సో అందుకనే an algorithm plays a very important role in the data structure topics. సో డేటా స్ట్రక్చర్స్ లో వచ్చినప్పటికి ఏంటంటే అల్గోరిథం అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సో నేను మీకు ఆల్రెడీ లాస్ట్ సెమిస్టర్ లో వాట్ యు మీన్ బై అల్గోరిథం, వై వి ఆర్ యూజింగ్ అల్గోరిథం అనేటువంటి కూడా చెప్పాను. అది మీకు గుర్తుందో లేదో? సో వాట్ యు మీన్ బై అల్గోరిథం? ఎనీబడీ? వాట్ యు మీన్ బై అల్గోరిథం? గుర్తుందా లేదా? అసలు చెప్పానా పోనీ అల్గోరిథం అంటే ఏంటో? సార్ ప్లీజ్. చెప్పారు సార్. చెప్పాను కదా. సో దెన్ వాట్ యు మీన్ బై అల్గోరిథం? ఈ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అల్గోరిథం అంటే ఏంటనేటువంటిది చెప్పిన తర్వాత చెప్పాను. అల్గోరిథం, ఫ్లో చార్ట్, ప్రోగ్రామ్, ఈ మూడు చెప్పాను. సో వాట్ యు మీన్ బై అల్గోరిథం? An algorithm is nothing but it is a step-by-step procedure to solve a particular task. ఒక పర్టికులర్ టాస్క్ అనేటటువంటి దాన్ని కనుక సాల్వ్ చేయాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కనుక యూజ్ చేసుకుంటూ వెళ్తే దాన్నే అల్గోరిథం అంటారు. చెప్పానా లేదా? చెప్పారు సార్. An algorithm is nothing but it is a step by step procedure to solve a particular task. ఒక పర్టికులర్ టాస్క్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉపయోగించుకునేటువంటి కాన్సెప్ట్ ని మనం సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉపయోగించి కనుక మనం రాయగలిగితే దాన్నే అల్గోరిథం అంటారు. ఈ అల్గోరిథం లో ఖచ్చితంగా మనకి కొన్ని క్రైటీరియాస్ అనేటటువంటి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే ఇన్పుట్, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అవుట్పుట్, థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డెఫినెట్నెస్, ఫైనెట్నెస్ అండ్ ఎఫెక్టివ్నెస్. సో ఈ విధంగా మనకి 5 క్రైటీరియాస్ అనేటటువంటివి అల్గోరిథం లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే అల్గోరిథం కి ఇన్పుట్, అల్గోరిథం కి ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ మనం ఎన్ని ఇన్పుట్స్ ఇస్తున్నాం అనేటువంటి మనకి క్లారిటీ ఉండాలి. అంటే 1 or more ఇన్పుట్స్ ఉండాలి. అదేవిధంగా అవుట్పుట్ వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే అట్లీస్ట్ 1 అవుట్పుట్ వస్తుందా లేదో చూసుకుంటూ వెళ్ళాలి. డెఫినెట్నెస్ అండ్ వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే
అల్గోరిథం అనేటువంటిది సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనైట్నెస్. అండ్ ఎఫెక్టివ్నెస్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఒక పెన్ను పేపర్ తీసుకుని కనుక దాన్ని కనుక రాసుకుంటూ వెళ్తే, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే అది ఈజీగా అండర్స్టాండబుల్ అయ్యే విధంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్నెస్. సో ఈ విధంగా మనకి ఖచ్చితంగా క్రైటీరియాస్ ఉన్నాయి. ఈ క్రైటీరియాస్ మొత్తం నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది, కాదని లేదు, మళ్ళీ చెప్తాం, ప్రాబ్లం ఉంది అందులో. కాకపోతే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే, సపోజ్ ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి అనుకున్నప్పుడు కేవలం ఆ సొల్యూషన్ ఒకళ్ళే రాస్తారా అని అడిగితే లేదండి, చాలా మంది చాలా రకాలుగా రాయొచ్చు. ఎందుకని అడిగితే, మీ క్లాస్ లో ఒక 15 మంది కనుక ఉన్నట్లయితే ఈ 15 మంది లేకపోతే 20 మంది పిల్లలు ఒకే రకంగా ఆలోచిస్తారా? డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సో ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ రాయండి అని అడిగితే బాగా చదివిన వాళ్ళు ఏంటంటే ఒక 5 minutes లో రాస్తారు. దాన్ని ఆలోచించి 5 minutes లో సాల్వ్ చేసే విధంగా రాస్తారు. ఇంకో పర్సన్ వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ రాయడానికి ఇట్ విల్ టేక్ 10 minutes. ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి 20 minutes లో రాస్తారు. అలా అని చెప్పేసి 20 minutes లో రాసినటువంటి వాడు బాగలేదు, 5 minutes లో రాసినటువంటి అల్గోరిథం బాగుంది అని మనం క్రైటీరియా చేయలేమండి. మరి ఆన్ వాట్ బేసిస్ వీ కెన్ ఐడెంటిఫై దట్ ఈస్ ద బెస్ట్ వన్ అండ్ దట్ ఈస్ ద బ్యాడ్ వన్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామని అడిగితే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేటటువంటి బేసికల్ గా రెండు రకాలైనటువంటి కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు. సో పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే ఒక అల్గోరిథం అనేటటువంటిది, if there is a problem is there, to find out the solution, different people are writing different algorithms. Among those number of algorithms, which one is the best one for identification purpose, we can use performance analysis. This performance analysis may be majorly concentrating on two major topics. First one will be called as a space complexity and the second one will be called as a time complexity. అల్గోరిథంలో ఏది బెస్ట్, ఏది బ్యాడ్, ఏది వర్స్ట్ అని కనుక చెప్పాలి అనుకుంటే ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ నే స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు. సో స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి అని అడిగితే, ఈ యాక్చువల్ గా ఈ స్పేస్ కాంప్లెక్సిటీ మీద ఓల్డెన్ డేస్ లో చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళండి. ఎందుకు అని అడిగితే, అప్పట్లో మెమరీ అనేటటువంటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. లేటర్ ఆన్ మెమరీ అనేటటువంటిది చాలా బాగా క్రియేట్ అయిన తర్వాత, అంటే ఏంటి అని అడిగితే, పాత రోజుల్లో ఏదర్ 1 or 0 ని ఒక బిట్ అంటారు, 4 bits ని ఒక నిబ్బిల్ అంటారు, 8 bits ని ఒక బైట్ అంటారు, 1024 bytes ని ఒక కిలోబైట్ అంటారు, 1024 kilobytes ని ఒక మెగాబైట్ అంటారు. సో ఇలా చెప్పుకున్నాం కదా. సో పాత రోజుల్లో ఏంటంటే అలా బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్ మీద వర్క్ చేయడమే చాలా చాలా హార్డ్ గా ఉండేది. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, కిలోబైట్స్, మెగాబైట్స్, జెగాబైట్స్, పెటాబైట్స్, హెక్సాబైట్స్, టెరాబైట్స్ ఇలా చాలా వచ్చినాయి కదా. ఎంబీలు, జీబీలు, టీబీలు, పెటాబైట్స్, హెక్సాబైట్స్ ఇలా చాలా వచ్చినాయి. సో అంత మెమరీ అనేటువంటిది మనకు వచ్చినప్పటికి ఏమైంది అని అడిగితే, వీటి మీద మేజర్ గా కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే ఇది ఎలా ఉన్నా సరే పర్లేదు అనేటువంటి ఫీలింగ్ లోకి వచ్చింది. కానీ మనకి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, when we design an algorithm to solve a problem, మనం అల్గోరిథం అనేటటువంటి దానికి సొల్యూషన్ అనేటువంటి రాసేటప్పుడు we need some computer memory to complete the execution. ఖచ్చితంగా ఆ అల్గోరిథం అనేటటువంటిది కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే కంప్యూటర్ మెమరీ అనేటువంటిది కావాలి. ఆ మెమరీ అనేటటువంటిది ఎలాంటి సందర్భాల్లో కావాల్సి వస్తుంది సార్ అని అడిగితే, మెమరీ ఈజ్ రిక్వైర్డ్ టు స్టోర్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్. మనం రాసినటువంటి ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేయడానికి మెమరీ కావాలి. అలాగే మెమరీ అనేటటువంటిది మనం ఇచ్చినటువంటి కాన్స్టెంట్స్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే మెమరీ అనేటటువంటిది వేరియబుల్ యొక్క వాల్యూస్ ని కూడా స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. సో వాట్ యు మీన్ బై కాన్స్టెంట్, విచ్ ఇస్ ఫిక్స్డ్, అది మారదు. అలాంటి వాటిని స్టోర్ చేయాలి అనుకుంటే మెమరీ కావాలి. వేరియబుల్స్ ఉన్నాయి, ఆ వేరియబుల్స్ ని స్టోర్ చేయడానికి కూడా మెమరీ కావాలి. సో అలా మెమరీ అనేటటువంటిది మనం చాలా రకాలు చాలా చాలా సందర్భాల్లో యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అడిగితే, టోటల్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ ఈజ్ రిక్వైర్డ్ by a complete execution called as a space complexity of an algorithm.
సో ఒక అల్గారిథం అనేటటువంటిది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇన్ ద సెన్స్ ఆ అల్గారిథం లో వాడేటటువంటి కాన్స్టెంట్స్ కి ఎంత మెమరీ కావాలి, ఆ అల్గారిథం లో వాడేటటువంటి వేరియబుల్స్ కి ఎంత మెమరీ కావాలి, ఆ అల్గారిథం లో రాసేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కి ఎంత మెమరీ కావాలి, ఇలా టోటల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ టోటల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ మొత్తాన్ని కలిపి వచ్చేటటువంటి దాన్నే స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. దట్స్ కాల్డ్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. చదివి చెప్తున్నాం సార్, టోటల్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ ఇస్ రిక్వైర్డ్. కావలసినటువంటి ఏది కంప్యూటర్ మెమరీకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఏదైతే ఉందో టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అల్గారిథం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ టోటల్ అమౌంట్ నే ఏమంటామని అడిగితే ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. జనరల్లీ when a program execution done into computer into 3 regions, they are as follows. So ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్స్ట్రక్షన్ స్పేస్. సో ఇన్స్ట్రక్షన్ స్పేస్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే చెప్పాం కదా, సో పైన చెప్పాం ఆల్రెడీ. ఏంటి అని అడిగితే స్పేస్ అనే మన యొక్క స్పేస్ ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే మనం రాసినటువంటి అల్గారిథం విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి ఎక్కడ ఒక చోట స్టోర్ అవ్వాలి. స్టోర్ అయితేనే ఓకే అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి వీలవుతుంది. స్టోర్ అవ్వలేదు అనుకోండి సార్ ఆటోమేటికలీ అంటే జస్ట్ లైక్ నేను ఎంత కష్టపడి క్లాస్ చెప్తున్నా సరే అది మీ మైండ్ లో రిజిస్టర్ అయింది అనుకోండి సార్, రేపు మీరు ఎగ్జామ్ లో రాయడానికి ఉపయోగపడదు. సో మీ మెమరీ అంటే మీ మైండ్ మీ బ్రెయిన్ లో నేను ఎంత చెప్పినా సరే మీ బ్రెయిన్ లో రిజిస్టర్ అవ్వలేదు అనుకోండి సార్, రేపు ఎగ్జామ్ ముందు అంతకంటే బ్లాంక్ గా చూస్తారు. సో అక్కడ నేను చెప్పేటటువంటిది మీ బ్రెయిన్ కి ఎంతవరకు రీచ్ అయింది అనేటువంటిది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ కూడా అంతే సార్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్ట్రక్షన్ స్పేస్ అంటారు. ఇన్స్ట్రక్షన్ స్పేస్ ఈస్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ మెమరీ యూజ్డ్ టు స్టోర్ కంపైల్డ్ వెర్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని దానికి స్టోర్ అవడానికి ఉపయోగించేటువంటి మెమరీనే ఇన్స్ట్రక్షన్ స్పేస్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా కొంతవరకు పార్షియల్ గా ఎగ్జిక్యూట్ అవడానికి ఉపయోగపడేటువంటి వాటిని ఎన్విరాన్మెంటల్ స్టాక్ అని మాట్లాడతారు. సో ఇందులో వచ్చేప్పటికి ఏమవుతుంది అడిగితే పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ ఫంక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ ని పిలిచినప్పుడు మనము దానికి ఎగ్జిక్యూట్ అవడానికి కొంత పార్షియల్ గా కొంత మెమరీ అవసరం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ డేటా స్పేస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ డేటా స్పేస్ లో వచ్చినప్పటికీ ఏమవుతుంది సార్ అడిగితే ఎంత మెమరీ అనేటటువంటిది ఆ వేరియబుల్స్ ని కాన్స్టెంట్ ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తున్నారో చెప్పేటటువంటిదే డేటా స్పేస్. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే అమౌంట్ ఆఫ్ మెమరీ, ఖచ్చితంగా మెమరీ కావాలి. ఈ మెమరీ అనేటటువంటిది మనం రాసేటటువంటి వేరియబుల్స్ ని కానీ మనం వాడేటటువంటి కాన్స్టెంట్స్ కానీ స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా స్పేస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు కంపైలర్ అనేటువంటిది ఖచ్చితంగా కొంత ఐడియా ఉండాలి. ఏంటి ఐడియా అని అడిగితే ఒక ఇంటీజర్ వేరియబుల్ కనుక తీసుకుంటే 4 bytes ఆఫ్ మెమరీ కావాలి. అలాగే ఫ్లోట్ వేరియబుల్ కనుక తీసుకున్నామంటే 4 bytes ఆఫ్ మెమరీ కావాలి. క్యారెక్టర్ వేరియబుల్ కనుక అయితే 2 bytes, డబుల్ కనుక అయితే 8 bytes ఆఫ్ మెమరీ కావాలని చెప్పి దానికి ఒక ఐడియా ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ఎంత స్పేస్ అవసరం అవుతుందో చెప్పేటువంటి కాన్సెప్ట్ కూడా ఈ డేటా స్పేస్ మీద ఆధారపడి ఉంటుంది. సో బేసికలీ స్పేస్ కాంప్లెక్సిటీలో కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే 3 ఎన్విరాన్మెంట్స్ అండి. ఫస్ట్ వన్ మనం ఏదైతే ప్రోగ్రాము ఆర్ ఏదైతే అల్గారిథం రాస్తామో ఆ ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేయడానికి ఖచ్చితంగా దానికి కొంత మెమరీ కావాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అని అడిగితే పార్షియల్ గా ఎగ్జిక్యూట్ అయితే దానికంటూ కొంత మెమరీ కావాలి. అలాగే మనం రాసేటటువంటి స్టేట్మెంట్ లో కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్ డేటా స్పేస్ కాన్స్టెంట్స్ కానీ వేరియబుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ చేయడానికి కూడా కొంత మెమరీ కావాలి. ఈ మూడిటి యొక్క కాంబినేషన్ ఆ టోటల్ యొక్క సమ్ చేస్తే వచ్చేటువంటి టోటల్ స్పేస్ ఎంతైతే ఉందో ఆ టోటల్ స్పేస్ క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు. ఆ టోటల్ స్పేస్ నే స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు దిస్, సో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ. సో టోటల్ అమౌంట్ ఆఫ్ కంప్యూటర్ మెమరీ విచ్ ఇస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అన్ అల్గారిథం. టు కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అన్ అల్గారిథం. అల్గారిథం అనేటువంటి కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి పట్టేటటువంటి టోటల్ స్పేస్ నే స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడతారు. ఈ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేటికి బేసికల్ గా ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్స్ట్రక్షన్ స్పేస్ అంటారు. ఇన్స్ట్రక్షన్ స్పేస్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మనం ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటివి స్టోర్ అవ్వాలి అనుకుంటే దానికంటూ సమ్ కైండ్ ఆఫ్ స్పేస్ కావాలి.
ఆ స్పేస్ నే ఇన్స్ట్రక్షన్ స్పేస్ అని మాట్లాడతారు. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టాక్ అంటారు. ఎన్విరాన్మెంటల్ స్టాక్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రన్ ఏ ఫంక్షన్, మన ఫంక్షన్ రన్ చేస్తున్నప్పుడు పార్షియల్ గా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆ పార్షియల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే టెంపరీగా కొంత మెమరీ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్ స్టాక్ అని మాట్లాడతారు. అదేవిధంగా మనం రాసేటువంటి ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా వేరియబుల్స్ అనేవి ఉంటాయి, కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి. ఈ వేరియబుల్స్ కాన్స్టెంట్స్ స్టోర్ చేయడానికి దానికంటూ కొంత స్పేస్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా స్పేస్ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ మెమరీ, అది పార్షియల్ ఎగ్జిక్యూషన్ అయినా కావచ్చు, వేరియబుల్స్ అయినా కావచ్చు, కాన్స్టెంట్స్ అయినా కావచ్చు, యాజ్ వెల్ యాజ్ మన ఇన్స్ట్రక్షన్ స్టోర్ చేయడానికి పట్టేటువంటి మెమరీ కావచ్చు. ఈ టోటల్ ఏవైతే ఉందో ఆ టోటల్ యొక్క సమ్ నే స్పేస్ కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ క్వైట్ ఆపోజిట్ లో ఉంటుంది సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. టైం కాంప్లెక్సిటీలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ప్రతి ఒక్క టాస్క్, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి తీసుకునేటటువంటి టైంనే టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఎందుకు అని అడిగితే, అల్గోరిథం అనేటువంటి సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత క్లోజ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనైట్నెస్. ఎంత టైం అయితే అది క్లోజ్ అయిపోతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఆ క్యాలిక్యులేట్ చేసే కాన్సెప్టే టైం కాంప్లెక్సిటీ. ఈ టైం కాంప్లెక్సిటీ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఎవ్రీ అల్గోరిథం, ప్రతి ఒక్క అల్గోరిథం అనేటటువంటిది కొంత అమౌంట్ ఆఫ్ టైం అనేటటువంటిది కావాలి. కొంత అమౌంట్ ఆఫ్ టైం అనేటటువంటిది కావాలి. ఏది? ఆ అల్గోరిథం అనేటువంటి ఎగ్జిక్యూట్ అవడానికి కొంత టైం కావాలి. ఆ టైంనే టైం కాంప్లెక్సిటీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ టైం కాంప్లెక్సిటీని ఎలా డిఫైన్ చేస్తామని అడిగితే, సో బేసికలీ ఇదిగోండి సార్, మేజర్లీ ఇందులో ఉంటుంది. సో ఏంటి అని అడిగితే, ఈ అల్గోరిథం అనేటటువంటిది వెదర్ ద రన్నింగ్ ఆన్ ఏ సింగిల్ ప్రాసెసర్ మెషిన్ ఆర్ మల్టీ ప్రాసెసర్ మెషిన్, అది ఎంత ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేటటువంటిది వెరీ ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే, మనం వర్క్ చేసేటువంటి, అంటే మనం కంపైల్ చేసేటటువంటిది ఒక ప్రాసెసర్ చేసుకుందా, లేకపోతే మనం ఎగ్జిక్యూట్ చేసేటువంటి అల్గోరిథం అనేటటువంటిది 2-3 ప్రాసెసర్లు చేస్తుందా. ఒక ప్రాసెసర్ కనుక చేస్తే కొంత ఎక్కువ టైం తీసుకుంటుంటే, 2-3 ప్రాసెసర్లు చేసింది అనుకోండి సార్, ఇంకొంచెం తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. అది క్యాలిక్యులేట్ చేయడం ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సమ్ టైమ్స్ అది 32 బిట్ మెషిన్ మీద వర్క్ చేయాలా, 64 బిట్ మెషిన్ మీద వర్క్ చేయాలా. 32 బిట్ అండ్ 64 అంటారు. సో వాట్ యు మీన్ బై దిస్ 32 బిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ 64 బిట్ అని అడిగితే, చెప్పాము ఆల్రెడీ, మీకు గుర్తుందో లేదో ఒకసారి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికి మధ్యలో కనెక్టివిటీ కనుక అయ్యేలకైతే ఏమవుతుందని అడిగితే, ఓన్లీ ఒక బ్రిడ్జే ఉందనుకోండి సార్, అందరూ అదే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్ హెవీ అయిపోతుంది. అలా కాకుండా ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి కనెక్టివిటీ కోసం గోదావరి బ్రిడ్జ్ మీద చాలా బ్రిడ్జెస్ వేశారు అనుకోండి సార్, ఒకేసారి అన్ని ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళచ్చు, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వెళ్ళచ్చు. అంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ అనేటువంటి ఫాస్ట్ గా ఉంటుంది. ద సేమ్ ప్రొసీజర్ ఒక ప్లాట్ఫామ్ నుంచి, అంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ కనుక ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటే డేటా ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్ రూపంలో జరుగుతుంది. బిట్స్ రూపంలో జరుగుతుంది అని అడిగితే, ఒక సెకండ్ పల్స్ కి 32 బిట్స్ అనేటటువంటి ట్రాన్స్ఫర్ అవడం, ఒక సెకండ్ పల్స్ కి 64 బిట్స్ అనేటటువంటి ట్రాన్స్ఫర్ అవడం అనేటటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఆ ట్రాన్స్ఫరింగ్ రేట్ మీద కూడా మన టైం అనేటువంటి వర్క్ అవుతుంది. సో 32 బిట్ వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవ్వచ్చు. అదే 64 బిట్ వచ్చేటప్పటికి 32 బిట్ మీద 64 బిట్ ఎక్కువ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఎందుకని అడిగితే, ఒక సెకండ్ పల్స్ కి ఇది 32 బిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే, అది ఒక సెకండ్ పల్స్ కి 64 బిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ 32 పెద్దదా 64 పెద్దదా అంటే 64 పెద్దదా అని చెప్తాం. అందుకని అది ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 32 బిట్ తో కంపేర్ చేస్తే 64 బిట్ యొక్క టైం అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ మనం తీసేటటువంటి కీబోర్డ్ వచ్చేటువంటి రీడ్ యాజ్ వెల్ యాజ్ రైట్, రీడ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ ఎంత స్పీడ్ లో వర్క్ చేస్తుంది అనేటటువంటి కూడా ఆధారపడి ఉంటుంది. అండ్ ఇంకా టైం దేని మీద ఆధారపడి ఉంటుంది సార్ అడిగితే, మనం రాసేటువంటి అల్గోరిథం లో ఉండేటువంటి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, అసైన్మెంట్ ఆపరేషన్స్ మీద కానీ ఆధారపడి ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఈ 5 క్రైటీరియా, అదేవిధంగా నెక్స్ట్ ఇన్పుట్ డేటా, ఈ 5 క్రైటీరియాస్ మీద మన యొక్క టైం కాంప్లెక్సిటీ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దీని ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఆపుతున్నాను. డూ హ్యావ్ ఎనీ డౌట్స్ కనుక ఉంటే అడగండి, చెప్తాను. ఇక్కడ వరకు ఆపుతున్నాను సార్, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ ఉన్నారా? అర్థమైందా? ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, లేదనుకుంటే మీరు కంటిన్యూ. నెక్స్ట్ సో స్పేస్ కాంప్లెక్సిటీ కానీ, టైం కాంప్లెక్సిటీ కానీ,
ఓకే, సో టోటల్ 6 మెంబర్స్ వచ్చారు. ఎవరికి ఓపెన్ అవ్వట్లేదంట? నాగేంద్రనే ఓపెన్ అవ్వట్లేదు సార్. నాగేంద్ర ఓపెన్ అవ్వట్లేదా?